28 నుంచి 32 వరకు ఒక వచనం నేను ఒక వచనం మీరు చదువుకోండి. లూకాసు వార్త 28 12వ అధ్యాయం 28వ వచనం నుంచి. నేడు పొలంలో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన కదా అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానం కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వెతుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవి అని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. 32 కలిసి చదువుకుందాం. చిన్నగా భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మరొకసారి చదువుకుందాం మాట. చిన్నగా భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ప్రార్థన చేస్తాం. యేసయ్య స్తోత్రములు తండ్రి, వందనాలు. మరి చిన్న మంద భయపడకుడి అని సెలవిచ్చిన కారణం నేను ఆయా సందర్భాల్లో అవిశ్వాసంలో ఉండేటువంటి స్థితి అని కూడా పైన వచనాల్లో మాకు తెలియజేస్తుంది. తల్లి, మరి శ్రేష్టమైన సమయంలో కొన్ని సంగతులు మిమ్మల్ని ఆరాధించుటకై సిద్ధపరిచి మహిమ తెచ్చుకో. పరిస్థితులను, వాతావరణ పరిస్థితులను, కరెంట్ కూడా మీ చిత్తమైతే మీరు అనుమతించి మీ స్వాధీనంలో ఉంచుకోండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి అది సాగుతున్నాం తండ్రి. దేవునికి స్తోత్రములు. ప్రియమైన దైవజనం చేరవచ్చిన వాళ్ళందరూ కూడా యేసునామమున పేరు పేరున వందనములు తెలియజేస్తున్నాం. మనం చదువుకున్నటువంటి మాటల్లో ప్రియులారా 28వ వచనంలో అడవి గడ్డి అన్నాడు. అడవి గడ్డి దేవుడు గొప్పగా దాన్ని అలంకరించుకోవడానికి ఉపయోగిస్తాడు కదా. మనం చూస్తున్నాం ఆయా సందర్భాలు, వివాహాలు, ఆయా స్థలాలకు పోతే గిన గడ్డి చేత, పూల చేత అలంకరిస్తూ ఉంటారు. దేవుడు అలా అలంకరించటకు, వాటిని ఉపయోగించటకు మనుషులకు ఇచ్చినటువంటి వాటిగా మనం చూడవచ్చు. మరి ఒక గడ్డికే, ఎండిపోయేటువంటి గడ్డికే ఇంత అలంకరణ, ఇంత ఆధిక్యతనిచ్చి ఉండగా కదా అప్పుడు అంటున్నాడు, అల్ప విశ్వాసులారా, ఇదిగో మరి ఎంతో నిశ్చయముగా మీకు వస్త్రములు నిచ్చు అని అక్కడ వస్త్రములను కూర్చి పై వచనాల్లో మనకు తెలుసు. ఈ లేఖనాలంతా చింతించే వారికి చెప్తున్నటువంటి సంగతి. అదే రీతిగా 29లో తిండి కోసమై విచారించేటువంటి వారి సంగతి. తిండి కోసమై విచారించే వారిని గురించి 29వ వచనంలో మాట్లాడుతున్నాడు. వీటి కోసం వెతికేది ఎవరంట కదా, రాయబడింది అక్కడ 30లో. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుతారు. లోకస్తులు అంటే దేవుని ఎరగనటువంటి వారు, దేవుని యొక్క స్నేహము, దేవుని యొక్క కార్యములు ఎరగనటువంటి వారు వాటి కోసం ప్రయాసపడతారు. తిండి కోసం, బట్టల కోసం ప్రయాసపడతారు,
అవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. మన తండ్రికి, పరలోకపు తండ్రికి మనకు తెలుసు మనకి ఏమేమి కావాలనేటువంటి సంగతి రాస్తున్నాడు. అయితే మీరు ఆయన రాజ్యం కోసం వెతకండి. ఆ రాజ్యం ఎట్లా సంపాదించుకోవాలో దాన్ని వెతకండి. ఆ రాజ్యం మీకు వస్తే ఈ లోక సంబంధమైనవన్నీ కూడా మీకు సులభంగా వస్తాయి అని రాస్తూ ఇదిగో కాబట్టి ఆయన అంటున్నాడు, భయపడొద్దండి చిన్న మంద, భయపడొద్దండి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు తండ్రికి ఇష్టమై ఉన్నది. అది తండ్రికి ఇష్టమైంది. ఆయన రాజ్యం ఇవ్వాలని మనకి మెయిన్ తండ్రి యొక్క ఉద్దేశం. ప్రియ అవును, కనుక రాజ్యం ఇది ఏ రాజ్యం? పరలోక రాజ్యం. ఇది ఏ రాజ్యము? వస్త్రములు అక్కర లేనటువంటి రాజ్యం. ఇది ఏ రాజ్యం? ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యం ఇవ్వడానికి తండ్రికి ఇష్టమైనది. తండ్రికి ఇష్టమైనది. అందుకోసమే ఆ రాజ్యం ఇవ్వడానికి ముందు ఏమి ఇవ్వాల్సి వచ్చింది? ఆయన కదా అనుగ్రహించాడని చూశాం. రాజ్యం అనుగ్రహించుటకు నీ తండ్రికి ఇష్టమైనది. కనుక మొదట ఆయన మనకు రాజ్యమును, పరలోక రాజ్యము, నిత్యం ఉండే రాజ్యమును అనుగ్రహించాలని తండ్రికి ఇష్టమైంది. ఆ రాజ్యమును అనుగ్రహించుటకు ఆయన ఏం చేశాడు? ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథం దగ్గరండి. ఆ రాజ్యం అనుగ్రహించుటకు ముందుగా ఏం అనుగ్రహించాడు కదా? 9వ అధ్యాయం. ఆ రాజ్యం అనుగ్రహించుటకు ముందు ఆయన మనకు ఏం అనుగ్రహించాడు? 9వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం. ప్రియ, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. రాజ్యం అనుగ్రహించాలని దేవునికి ఇష్టము. ఆ రాజ్యము నీకు నాకు ఇవ్వాలంటే అది ఎవరి ద్వారా రావాలా? కుమారుడు ద్వారా రావాలి. అందుకే మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అంటే మన కోసము అని అర్థం అన్నమాట. కు అన్నాడు అక్కడ, విభక్తి ప్రత్యయం కదా. మన కోసము ఆ విభక్తిలో షష్ఠి విభక్తికి సంబంధించినటువంటి ప్రత్యయాన్ని చేర్చాడు. కు అనగా కొరకు, కిన్ కున్ యొక్క లోన్ లోపల కున్. అలాగే మరొక విభక్తిలో ఉంది కొరకున్ కై చతుర్థి. ఇక్కడ మనకు అంటే మనకు కుమారుడు పుడతాడని కాదు ప్రియ, మనకు కుమారుడు ఇస్తాడని కాదు, మన కోసమై కుమారుడిని ఆయన అనుగ్రహించాడు. తన ఏకైక కుమారుడు అనుగ్రహించాడు కదా. మొదట చూసుకున్నాము ఆయన రాజ్యమును అనుగ్రహించడానికి ఇష్టమైందని చూసుకున్నాము. ఆ రాజ్యం ఇవ్వడానికై ఏమిచ్చాడు మన కోసము? తన కుమారుని అనుగ్రహించినట్లుగా మనం చూడొచ్చు ప్రియ. ఇప్పుడు రండి, ఆయన అనుగ్రహించినటువంటి సంగతుల్లో అనేకము మనకు ఒకే అధ్యాయంలోనే చూడొచ్చు. యోహాను సువార్త 17వ అధ్యాయం దగ్గర అక్కడ చూడండి, అనేకమైనటువంటి సంగతులు మన కోసము అనుగ్రహించాడని అధ్యాయంలో మనం పలుమార్లు చూస్తాం ప్రియ. చూడండి 17వ అధ్యాయం ఒకసారి 2వ వచనం చదవండి. యోహాను సువార్త. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికి ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. నీ కుమారుడు, ఈ కుమారుడు ఏం చేశాడు?
తండ్రిని మహిమపరిచాడు కదా. అక్కడ రాయబడింది, నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించున్నట్లు. ఎవరి ద్వారా అనుగ్రహించబడింది మనకు నిత్య జీవము? కుమారుని ద్వారా. ప్రియుల, మనకు రాజ్యం ఇవ్వాలని తండ్రికి ఇష్టమై ఉన్నది కనుక మనకు రాజ్యం ఇవ్వాలంటే మొదట రాజుని ఇవ్వాలి. ఆ రాజే కుమారుడైన యేసు ప్రభుల వారు. ఆ కుమారుడు ద్వారా ఇక్కడ ఏం అనుగ్రహించబడిందంట? నీకు నాకు నిత్య జీవము. నీవు నేను నిత్యము ఆ రాజ్యంలో ఉండాలి. నిత్య జీవము అనగా దీనికి రెండు అర్థాలు ప్రియుల. నిత్య జీవము, నిత్యము జీవించి ఉన్నటువంటి వారు. కొంతమంది పరలోక రాజ్యంలో నిత్యము జీవించి ఉంటారు. మరి కొంతమంది ఎక్కడ నిత్యము జీవించి ఉంటారు? పాతాళంలో కూడా నిత్యము జీవించి ఉంటారు. నిజమే లేదు? అక్కడ కూడా ఆ ఆత్మలు పాతాళంలో కూడా ఉంటాయి, నిత్యము ఉంటాయి. కానీ అక్కడ అరుపులతో కేకలతో నిండి ఉంటాయి. కానీ పరలోక రాజ్యంలో ఆరాధనతో ఆనందంతో నిండి ఉంటారు ప్రియ. కనుక నిత్య జీవము నమ్మిన వారికి ఉన్నది. కానీ నమ్మనటువంటి వారికి నరకములో నిత్యము వారు జీవించి ఉంటారు. ఆరని అగ్నిలో వారు జీవించి ఉంటారు. ఇది నిత్య జీవమును గుర్చినటువంటి రెండు సంగతులు ప్రియ. కనుక అయితే మరి మనం ఎక్కడ నిత్య జీవమును కలిగి ఉండాలని దేవుని ఉద్దేశం అంటే రాజ్యములో కదా, పరలోక రాజ్యములో నిత్య జీవమును కలిగి ఉండాలనేటువంటిది అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే అది అనుగ్రహించాలి, నీకు ఇవ్వాలి, నాకు ఇవ్వాలి, నీకు అనుగ్రహించాలి, నాకు అనుగ్రహించాలని అది తండ్రికి ఇష్టమైనది. 6వ వచనంలో కూడా చూడండి, లోకంలో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. అప్పుడు యేసు ప్రభువు వారు ఏమంటున్నారంటే, ఇదిగో లోకంలో ఉన్నారు ఒకప్పుడు వీళ్ళు. మనం ఒకప్పుడు లోకంలో ఉన్నాం కదా, లోక ఆచారాల్లో మునిగి తేలుతున్నాం, లోక ప్రవాహంలో కొట్టుకొని వెళుతూ ఉన్నాం ప్రియ. ఒక దినాన అలా లోకంలో మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఆ లోకంలో ఉంటున్నప్పుడు ప్రియ, మరొక సందర్భంలో చూస్తే ప్రియులారా, మత్తయి సువార్తలో రాయబడినటువంటి సంగతి చూస్తే మరి ఆ సాతాను అపవాది సంతానముగా ఉంటిమి. అపవాది సంతానముగా ఉంటుంది లోకంలో. ఎట్లా ఉంటుంది చూడండి ఒకసారి మత్తయి సువార్త, ఆ మత్తయి సువార్త 3వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆ మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. మత్తయి సువార్త 3:7. అతడు పరిసయ్యులలోను సద్దూకైలలోను అనేకులు బాప్తిసం పొందవచ్చును చూచి సర్ప సంతానమా. చాలు పిల్ల, ఎవరు సంతానమై ఉన్నాను ఒకప్పుడు? సర్ప సంతానం. సర్పమనగా ఆది సర్పము, మహాసర్పము, ఘట సర్పమైనటువంటి అపవాది ప్రియుల. ఒక దినాన రాజ్యము లేదు మనకు, ఒక దినాన కుమారుడు లేడు మనకు, ఒక దినాన మనకు ఆ రాజ్యంలో నిత్య జీవము లేదు. లోకంలో ఉంటిమి, సర్ప సంతానమై ఉంటిమి, సర్ప సంతానమై ఉంటిమి అని మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక ప్రియులారా, అలాంటి సందర్భంలో మనకు రాజ్యం అనుగ్రహించటకు దేవుడు ఇష్టపడినాడు, కుమారుని అనుగ్రహించటకు దేవుడు ఇష్టపడినాడు. మరి రాజ్యమును అనుగ్రహించటకు
దేవుడు ఇష్టపడ్డాడు. అలాగూ నిన్ను నన్ను లోకములో నుండి మరి ఆయన్ను బయలుపరుచుకున్నట్లుగా ఇక్కడ 17వ అధ్యాయం యోహాను సువార్త 6లో అదే చూసాం. లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులు. ఒకప్పుడు లోకములో ఉన్నటువంటి వారిని ఇప్పుడు దేవునికి క్రీస్తుకి ఇవ్వబడ్డాం. రక్షకుడైనటువంటి కుమారుడైనటువంటి క్రీస్తుకు మరి మనల్ని ఆయన అనుగ్రహించాడు, క్రీస్తుకు అనుగ్రహించాడు. 9వ వచనంలో కూడా ఇదే మాట, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. ఇదిగో మరి నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయించున్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి ప్రజలం ప్రియులారా, దేవుడి రాజ్యముల కోసమై అనుగ్రహించబడిన ప్రజలైనటువంటి మన కోసము రక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారు ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నటువంటి వాడుగా చూస్తూ వచ్చాం. నీ కోసం నా కోసం రక్షకుడైన యేసు ప్రభువు వారు ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి వాడిగా మనం చూసాం. ఇదే సంగతిని మనుషులను ఎలా అనుగ్రహించారని 11వ వచనంలో కూడా రాయబడుతుంది. నేను ఇక్కడ లోకంలో ఉండను, కానీ వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. నీ నామం, ఆ ఘనమైన నామం, అన్ని నామముల కన్నా పై నామమునందు దేవా తండ్రి వారిని ప్రతిష్ఠించు, వారిని నాకు అనుగ్రహించావు, వారిని కాపాడు, వారిని రక్షించు అని రక్షకుడైన యేసు ప్రభువు వారు ప్రియులారా ఆ నామమునందు కాపాడమని ఆయన ప్రార్థన చేసినట్లుగా చూడవచ్చు కదా. 11 చివరిలో అంటున్నాడు కదా, నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. రక్షణ మరి ఏ నామములో లేదు. ఆకాశము కింద ఉన్నటువంటి మరి ఏ నామమున రక్షణ లేదు. ఇదిగో ఈ నామమునే రక్షణ పొందాలని మనం అపోస్తల కార్యములో వింటూ వచ్చాము. ఆ నామమే యేసు నామమున, యేసు నామమున మనకు రక్షణ ఇవ్వటకై తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. తన కుమారుని అనుగ్రహించి ఇంతవరకు ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని కాపాడుతున్నాడు. 12వ వచనంలో ఉంది, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నీవు నాకు అనుగ్రహించిన వారిని అయ్యా నీ నామమందు నేను కాపాడితిని అంటున్నాడు యేసు ప్రభు. ఆ నామమే ఉన్న నామము, అనునామము, యెహోవా అనునామం. ఆ రక్షకుని నామము ద్వారా మనము అనుగ్రహింపబడ్డా, మనకు రాజ్యం అనుగ్రహించబడింది, మనకు కాపుదల అనుగ్రహించబడింది. ఆ నామము ద్వారానే మన శక్తి చేత, మన బలం చేత మన పరలోక రాజ్యమును సంపాదించుకోలేదు. కనుక చివరిగా 1-2 వచనాలు చూడండి. మనకు అనుగ్రహించబడింది. ఇంకా ఏం అనుగ్రహించబడిందంటే ఆయన మహిమను మనకిచ్చాడు. ఒక దినాన సర్ప సంతానమై ఉండి ఆ మహిమను కోల్పోయాము. దేవుడిచ్చిన మహిమను కోల్పోయినటువంటి వారమై ఉంటుంది కదా. మనం ఎరుగదు యోహాను సువార్తలో ఆ మాటలు. మహిమను కోల్పోయి ఉంటుంది, దేవుని మహిమను కోల్పోయి ఉంటుంది కదా. 3వ అధ్యాయం యోహాను సువార్త ఇదే 3వ అధ్యాయంలో చూడండి, మనకు తెలిసినటువంటి మాట. మహిమను కోల్పోయి ఉంటుంది అనేటువంటి మాట చూడండి. 3వ అధ్యాయంలో తీసుకురావాలంటే చదవండి వచనం చెప్పి.
యోహాను సువార్తలో రోమా పత్రిక ఇచ్చిన దేవుడు అనుగ్రహించు మహిమను 6:23 దేవుడు అనుగ్రహించు మహిమను మనము పొందలేక పోతే 3వ అధ్యాయంలో చూడండి. ఏ భేదమును లేదు అందరూ పాపం చదువు. ఏ భేదమును లేదు ఏ భేదమును లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పిల్లలు అందరూ పాపంలో ఉన్నటువంటి వారమై ఉంటున్నప్పుడు దేవుడు అనుగ్రహించు మహిమను మనం పొందలేని స్థితిలో ఉంటున్నప్పుడు అక్కడ తిరిగి మనకు ఆ మహిమను ఇచ్చాడు, ఆ మహిమను అనుగ్రహించాడు. అక్కడే ఉంది యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి స్థలంలోనే ఉన్నటువంటి సంగతి చూడండి. 22వ వచనం, మనం ఏకమై ఉన్నలాగిన వారును ఏకమై ఉండవలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తినే. మనకు మహిమను అనుగ్రహించాడు, మహిమను అనుగ్రహించాడు, రాజ్యమును అనుగ్రహించాడు తండ్రి, కుమారుని అనుగ్రహించాడు ఆ తండ్రి, మరి కాపుదలను అనుగ్రహించాడు ఆ తండ్రి. ఇవన్నీ నీకు నాకు అనుగ్రహించుటకు ఆయన తన కుమారుని ఏం చేశాడంటే ప్రియులారా, విధేయుడిగా చేశాడు. నీవు నేను విధేయత చూపలేమని ఎదిగినటువంటి వాడు ప్రియులారా. నీవు నేను విధేయత చూపలేము. మనుషులు లోకంలో ఉన్నటువంటి వారు లోకాశల చేత శరీరాశల చేత పరిగెడుతున్నటువంటి మనము విధేయత చూపలేనటువంటి స్థితిలో ఉంటున్నప్పుడు ప్రియ ఆ కుమారుడు ద్వారా ఆ కుమారుడు మాత్రమే విధేయత చూపగలనేది. ఎలాగైతే ఆదామవులు అవిధేయత చూపి దేవునికి దూరం అయిపోయారు, అలాగే మనం కూడా అవిధేయులై మరి అక్రమకారులై అలా జీవిస్తూ ఉన్నప్పుడు కుమారుడి యొక్క విధేయతను బట్టి చివరి మాట చూద్దాం. ఆ మాట చూసుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక, ఇలా కొరింథీయులకు మొదటి పత్రిక, కొరింథీయులకు మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఆ కుమారుడు ఎలాగో విధేయత చూపించాడు. 15వ అధ్యాయం మరి 28వ వచనం, మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. దేవునికి తానే లోబడ్డాడు. నీవు నేను లోబడినటువంటి వారు కాదు, లోబడక శ్రమను పాలైనటువంటి వారు. యెషయా గ్రంథం 30లో రాయబడింది, లోబడని పిల్లలకు శ్రమ అని రాయబడింది. దేవునికి లోబడినటువంటి వారు శ్రమలో ఉంటుంది, మరి నిత్యాగ్నికి పరిగెత్తు ఉంటుంది, అవిధేయులై ఉంటుంది. ప్రియులారా, అలాంటి సందర్భం అక్రమకారులై ఉంటున్నటువంటి ఆ సందర్భములో దేవుని లోబడమని ఎరిగినటువంటి వాడై ఇదిగో కుమారుని మనకు అనుగ్రహించాడు. చిన్న మంద రాజ్యము నీకు అనుగ్రహించబడింది. ఇదిగో మరి ఎవరి ద్వారా అంటే రక్షకుడైన యేసు ప్రభువు వారి ద్వారా. ఆయన మాత్రమే లోబడ్డాడు. అందుకే శిలువలో ఆయన పలికాడు, తండ్రి నీవు నాకు అప్పగించిన పని మరి సమాప్తమైనది, నేను పూర్తి చేశాను. అయ్యా నీవు నాకు అప్పగించిన పని నేను పూర్తి చేశానని బిగ్గరగా
కేక వేసి మరి తండ్రికి తన ఆత్మను అప్పగించెను అని చూస్తాం. ప్రియమైన వారు, మనుషుల్లో ఎవరైనా అలా చేస్తారు? మనుషులు ఎవరైనా అలా లోబడేటువంటి వారు ఉంటున్నారా? ఎవరూ లేరు. రోమపత్రికలో మనం చూసినట్లుగా నీతిమంతులు లేడు, ఒక్కడునూ లేడు. అలాంటి స్థితిలో ఉంటున్నప్పుడు ఆయన మహిమను నీకు ఇవ్వాలని, అనుగ్రహించాలని, ఆయన కాపుదలను నీకు అనుగ్రహించాలని, ఆయన మాటలను నీకు అనుగ్రహించాలని, ఆయన యొక్క రాజ్యమును నీకు అనుగ్రహించాలని, ఆయన యొక్క నిత్య జీవము నీకు అనుగ్రహించాలని నీ కోసమై నా కోసమై ఆయన కుమారుణ్ణి అనుగ్రహించెను. ఆయన లోబడి తన్ను తాను అప్పగించుకొని మన అందరికీ అట్టి పరలోక రాజ్యమును అనుగ్రహించినట్లు ఆ రక్షకుడైన యేసు ప్రభుల వారి ద్వారా సమస్త ఘనత మహిమా ప్రభావములు తండ్రికి చెల్లునట్లుగా ఆరాధించి కనపరిచి మహిమపరుస్తాం. దేవుడు అలా మనల్ని నడిపించును గాక. ఆమేన్.